ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార మదంతో కూడా మానవత్వంతో మాట్లాడండి పవన్ కు హితవు పలికారు. ఈ సందర్భంగా తల్లి రోదిస్తున్న వీడియోను షేర్ చేశారు. అభిమానుల మృతి పట్ల పవన్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి రోజా ఘాటుగా స్పందించారు. ఈ క్రమంలో రోజా ట్విట్టర్ వేదికగా కన్నబిడ్డను కోల్పోయిన ఈ తల్లి ఆవేదనతో అడుగుతున్న ప్రతి మాటకి సూటిగా సమాధానం చెప్పే ధైర్యం ఉందా పవన్ కళ్యాణ్? ఆత్మపరిశీలన చేసుకోండి. అధికార మదంతో కాకుండా మానవత్వంతో మాట్లాడండి అంటూ మండిపడ్డారు. కన్నబిడ్డను కోల్పోయిన ఈ తల్లి ఆవేదనతో అడుగుతున్న ప్రతి మాటకి సూటిగా సమాధానం చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించింది. ఇక ఇటీవల నటుడు రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో శనివారం సాయంత్రం జరిగింది. ఈ ఈవెంట్ కు వెళ్లి వస్తూ కాకినాడకు చెందిన తోకడు చరణ్, ఆరవ మణికంఠ దుర్మరణం పాలయ్యారు. రంగంపేట మండలం కార్గిల్ ఫ్యాక్టరీ సమీపంలో ఐచర్ వ్యాన్ ఢీకొని మరణించారు. దీంతో మృతి చెందిన యువకుల తల్లి, కుటుంబ సభ్యుల ఆవేదనతో కన్నీటి పర్యంతమవుతున్నారు. తమ బిడ్డలను కోల్పోయి రోధిస్తున్నారు. ఈ ఘటనపై ట్విట్టర్ వేదికగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఘటన తనను ఎంతో ఆవేదనకు గురిచేసిందని చెబుతూ బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అంతేకాదు జనసేన తరపున ఆర్థిక సహాయం కూడా ప్రకటించారు. ఇది మంచి విషయమే. అయితే ఇది ఇక్కడితో ఆగి ఉంటే మెగాభిమానులు సంతృప్తి చెందేవాళ్లు కావచ్చు. కానీ ఈ ఘటనను కూడా రాజకీయం చేయాలని పవన్ అనుకున్నారు. అభిమానులను చనిపోయిన నెపాన్ని గత ప్రభుత్వంపై నెట్టేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. గత 5 ఏళ్లుగా కాకినాడ రాజమహేంద్రవరం మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు చింద్రమైందని, గత ప్రభుత్వం ఈ రోడ్డు గురించి పట్టించుకోలేదని, రోడ్డు బాగు చేస్తున్న క్రమంలోనే ప్రమాదం జరిగిందని మెసేజ్ చేశారు. అంతేకాదు పైగా 1-2 సార్లు జాగ్రత్తగా వెళ్లమని చెప్పామంటూ వేగంగా వెళ్లి ప్రమాదానికి గురైన ఈ అభిమానులతో తప్పేనలా కామెంట్స్ చేశారు. దీంతో ఆయన తీర్పుపై అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.